మెషిన్ ఈ బ్యాటరీ తయారు చేయడానికి వాడతారు. సో ఇన్ని ప్రాసెస్లు చేసిన తర్వాత ఈ ఒక్క బ్యాటరీ. క్యాంటన్ ఫెయిర్ కాంప్లెక్స్లో ఉన్నాను, ఒక ఎగ్జిబిషన్ ఉంటే వచ్చాను. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మనం చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు చూసుకుంటాం, బట్ ఇదేంటంటే కొత్తగా బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. బ్యాటరీలు అంటే మీకు తెలుసు కదా, ఈ బ్యాటరీలు సెల్ బ్యాటరీస్, ఫోన్లో వాడే బ్యాటరీస్, ఇవన్నీ బ్యాటరీస్ వస్తాయి. సో అది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఏదైతే ఎక్విప్మెంట్ అవసరమో ఆ ఎక్విప్మెంట్ అంతా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈ మెషిన్ ఈ బ్యాటరీ తయారు చేయడానికి వాడతారు. సో ఇన్ని ప్రాసెస్లు చేసిన తర్వాత ఈ ఒక్క బ్యాటరీ ఇన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి వెళ్ళిన తర్వాత, ఇన్ని మెషినరీస్ నుంచి వెళ్ళిన తర్వాత ఒక్క బ్యాటరీ తయారవుతుంది. దెర్ ఆర్ సెవరల్ ప్రాసెసెస్, లైక్ ఇన్ని ప్రాసెస్లో ఒక 12 to 13 ప్రాసెస్ ఉంటాయి ఒక్క బ్యాటరీ కంప్లీట్ చేయడానికి. సో ఇదే రీతిగా మన ఫోన్ బ్యాటరీ తయారు చేయడానికి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటాయి, బట్ ప్రాసెస్ తేడా ఉంటాయి, కాంబినేషన్స్ అయ్యి, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్. దిస్ ఇస్ బటన్ సెల్ అండ్ దిస్ ఇస్ phone lithium battery. This is normal lithium battery we use in India in some products. The process. So వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ ప్రోడక్ట్స్ యొక్క ప్రతి ఒక్క వాట్ ఎవర్ యూ నీడ్ దే విల్ బీ హెల్పింగ్ యూ. ఇదిగోండి వీచాట్ పెడతాను, ద వీచాట్ నెంబర్, యూ కెన్ యాడ్ దిస్ ఫర్ ద కాంటాక్ట్ if you have a WeChat.